హలో అండి, అందరికీ నమస్కారం. మనం మార్గశిర మాస విశిష్టతను గురించి, అదేవిధంగా మార్గశిర మాసంలో ఉండేటువంటి పర్వదినాలని గురించి చెప్పుకుంటున్నాం కదా. అదేవిధంగా మార్గశిర మాసంలో ఈ గురువారాలకు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందండి. మామూలుగా మనము గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా పిలుస్తూ ఉంటారు కదండి. మీకు అందరికి కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాల్లో లక్ష్మీనారాయణులని, ఇంకా లక్ష్మీ అమ్మవారిని గనక విశేషంగా గనక అర్చించినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చండి. ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారము అనమాట. ఈ 5 గురువారాలని పూజిస్తూ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటారనమాట. మామూలుగా మనం రోజు చేసుకున్నట్టు ఈ మార్గశిర మాసంలో గురువారం రోజున ప్రాతకాలంలో లేచి మనం కాలకృత్యాలు తీర్చుకొని తలంటి స్నానం చేసేసి, ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని, ఆ చోట ఒక పీట వేసుకొని, ఆ పీట మీద మనం పసుపు రాసి, దాని మీద మనము తెల్లటి బియ్యపు పిండితోటి చక్కగా పద్మం, శంఖం, చక్రం అలాంటి ముగ్గులు పెట్టుకొని, దాని మీద కనుక ఒక నూతన వస్త్రాన్ని పరిచి, దాని మీద మన దగ్గర లక్ష్మీనారాయణలు కనుక ప్రతిమ ఉంటే, విగ్రహాలు ఉంటాయి కదండి, లేదు ఫోటో అయినా సరే చక్కగా పెట్టుకొని షోడశోపచారాలతోటి మనకు పూజా విధానం అంటే మొదలుపెట్టేటప్పుడు మొదట వినాయకుడిని పూజించి, అంటే మనం ఏ పని చేసినా కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మనం ఏ పూజ చేసినా, ఏ పని చేసినా రోజువారీ పూజలో కూడా మనం ఫస్ట్ శుక్లాంబరదం అంటే వినాయకుడిని ప్రార్థించి తర్వాత మనం మిగతా ఏవైనా చదువుకుంటాం. అదేవిధంగా ఈ మార్గశిర మాస గురువారాల్లో కూడా రేపే మొదటి గురువారం కాబట్టి, అంటే నవంబర్ 27వ తేదీన గురువారం, మార్గశిర మాసంలో మొదటి గురువారం ప్రారంభమవుతుంది కాబట్టి, ఆ రోజున మనం కూడా ఫస్ట్ వినాయకుడికి, నోము చేసేటువంటి వాళ్ళైతే పసుపుతో వినాయకుడిని చేసుకొని పూజించుకోవాలి. నోముగా చేసేవాళ్ళు, లేదు మేము ఊరికి అమ్మవారిని పూజ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళైతే మామూలుగా ఈ లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టుకొని దీపారాధన చేసుకొని, చక్కగా 2 కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకొని, ఆ తర్వాత మనం ఆచమనం చేసుకొని ఫస్ట్ వినాయకుడిని పూజించుకొని, ఉంటుంది కదా వినాయకుడు ప్రతిమ ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉంటుంది కదండి, అదే పూజించుకొని ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి చక్కగా తర్వాత లక్ష్మీనారాయణని మీకు ఓపిక ఉంటే చక్కగా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్గశీర్ష మాసం అనేటువంటిది లక్ష్మీనారాయణలకి చాలా ప్రీతికరమైనటువంటిది. అందులో మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాం, మార్గశిర మాస విశిష్టతలో కూడా సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పాడు, మాసానా మార్గశీర్షోహం అని చెప్పి. మాసాల్లోకెల్లా కూడా మార్గశీర్ష మాసాన్ని నేనే అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పాడు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణని కనుక చక్కగా పూజించినట్లయితే విశేషమైనటువంటి మనకి శుభాలు జరుగుతాయి అన్నమాట. ఇంకా మనకు శక్తి ఉంది, మాకు వచ్చు, మేము చదవగలం అనుకుంటే మన ఛానల్లో కూడా మనం లక్ష్మీదేవి యొక్క సహస్రనామాన్ని పఠించడం జరిగింది. కాబట్టి దాన్ని పఠించుకొని విష్ణుమూర్తి అష్టోత్తరమైనా చేసుకోవచ్చు, లేదు లక్ష్మీ అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం చేసుకోవచ్చు. మనకి ఉంటాయి కదా, నమస్తేస్తు మహామాయ, ఇట్లాంటి స్తోత్రాలని అందరికీ కూడా వచ్చి ఉంటాయి, అలాంటి లక్ష్మీ అష్టకాలని. ఇంకా మన ఛానల్లో మహాలక్ష్మి చతుర్వింశతి నామాలను కూడా పెట్టడం జరిగిందండి. కాబట్టి మీరు ఆ ఛానల్ చూసి అలాంటి నామాలు కనుక 24 నామాలు, అది ఎంత అంటే 2-3 నిమిషాలు కూడా పట్టదు, చక్కగా ఆ నామాలు చెప్పుకుంటూ లక్ష్మీ అమ్మవారిని మారేడు దళాలతోటి కానీ, లేదా మీకు దొరికితే తామర పువ్వులతోటి కానీ, కలువ పువ్వులతోటి కానీ ఎలా పూజించినా సరే విశేషమైనటువంటి మనకి పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. ఈ విధంగా చక్కగా పూజ చేసుకొని, నేను చెప్పాను కదా, మేము నోవుగా చేస్తాము, ఒక వ్రతంగా చేస్తాము అనేటువంటి వాళ్ళు 4 గురువారాలు పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం చేయాలి. అలా ఏం లేదు, మేము ఊరికి అమ్మవారిని పూజించుకుంటాం అనేటువంటి వాళ్ళు మామూలుగా పూజించుకోవచ్చు అనమాట. నోవుగా చేస్తాము అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా ఏమీ తినకూడదు అనమాట. పూజ అయ్యేంత వరకు కూడా ఏం తినకూడదు. పసుపుతో వినాయకుడిని చేసుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి, తర్వాత ఆయనకు ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, ఆ తర్వాత లక్ష్మీనారాయణని పూజించుకొని కనీసం లక్ష్మీ అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం చెప్పుకొని, ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని, దీనికి ఒక వ్రతంగా మేము 5 వారాలు చేస్తాము అని అనుకునేటువంటి వాళ్ళు మొదటి వారం అమ్మవారికి పులగం నైవేద్యం పెట్టాలి. పులగం అంటే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది, మన ఇళ్ళల్లో అమ్మాయిలు రజస్సులైనప్పుడు కూడా పెడుతూ ఉంటాం. బియ్యం పెసరపప్పు కలిపి కొంచెం నెయ్యి, లైట్గా ఉప్పు వేసి వండుతారు. అలాంటి ఉప్పు కూడా చాలా తక్కువగా వేస్తారండి, బాగా నెయ్యి వేసి వండుతారు. పులగాన్ని నైవేద్యం పెట్టాలి మొదటి గురువారం, అంటే రేపు నవంబర్ 27వ తేదీ. ఆ తర్వాత 2వ గురువారం ఏం నైవేద్యం పెట్టాలంటే అట్లు, తిమ్మనం.
అట్లు అంటే మీకు తెలుసు దోశలు అనమాట. తిమ్మనం అంటే ఏం లేదండి, బియ్యపు పిండి ఉంటుంది కదా, ఆ బియ్యపు పిండిని మనం కొంచెం నీళ్ళల్లో కలిపి పెట్టుకొని తర్వాత ఒక్కరో బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం పాకం పట్టేసి ఈ బియ్యపు పిండి దాంట్లో ఇది కొంచెం చేస్తే చాలు ఇంత అవుతుందంటే మన ఇంట్లో ఉండే జనాభాని బట్టి చేసుకోవాలండి నైవేద్యాలు. ఈ బియ్యపు పిండి ఆ బెల్లం పాకంలో పోసేసి బాగా కలయబెట్టి దాంట్లో బాగా అంత నెయ్యి వేసి మనం ఇంక జీడిపప్పు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వేయించి దాంట్లో వేసుకోవచ్చు. దీన్నే మనం తిమ్మనం అంటారనమాట. కాబట్టి రెండో వారం ఏమంటే ఈ అట్లు అంటే దోశలు అనమాట. దోశలు, తిమ్మనము నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. అదేవిధంగా మూడో వారం కనుకైతే చిత్రాన్నం. చిత్రాన్నం అంటే తెలుసు కదా, పులిహోర గారెల్ని నైవేద్యం పెట్టాలన్నమాట అమ్మవారికి. అదేవిధంగా నాలుగో వారం ఏంటంటే అప్పాలు, పరమాన్నం అంటే క్షీరాన్నం అండి. మనం చేసుకుంటుంటాం కదా అమ్మవారికి పరమాన్నాన్ని. చక్కగా ఆవు పాలు కనుక మీకు దొరికితే, దొరకకపోతే ఏం చేయలేమనుకోండి, ఎవరమైనా చక్కగా మీకు లభించాయనుకోండి ఆవు పాలు, ఈ ఆవు పాలు తెచ్చుకొని అచ్చం పాలతోటి అంది పచ్చెనపప్పు అంత పెసలపప్పు అన్ని బియ్యం వేసుకొని చక్కగా పాలతోటి ఉడికించుకొని మీకు పటిక బెల్లం కనుక ఉంటుంది, మామూలు పంచదార వాడకుండా పటిక బెల్లంతో కనుక ఆ పరమాన్నాన్ని చేసుకొని ఆ అమ్మవారికి ఈ క్షీరాన్నాన్ని కనుక నాలుగో వారం క్షీరాన్నం, అప్పాలు తెలుసు కదండి మీకు, ఆంజనేయ స్వామి కూడా మనం చేస్తూ ఉంటాం అప్పాలు, కాబట్టి నైవేద్యం పెడితే సరిపోతుంది. ఐదో వారం వచ్చి పూర్ణ బూరెలండి. ఐదో వారం పూర్ణ బూరెలు అంటే ఐదో వారం ఎప్పుడు వస్తుందంటే ఒక్కోసారి మార్గశిర మాసము ప్రారంభం గురువారంతో కనుక వస్తే మనకు 5 వారాలు వస్తాయి. మామూలుగా అయితే అలా రాదు కాబట్టి అప్పుడు పుష్యమాసంలో మొదటి గురువారం అనమాట. చివరి గురువారం ఏం చేయాలంటే పూర్ణ బూరెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఈ విధంగా 5 వారాలు ఒక వ్రతంగా చేసుకునే వాళ్ళైతే 5 వారాలు చేసుకోవాలి. మాకు అంతటి శక్తి లేదండి, మేము అలా ఏం చేయలేము, మామూలుగా పూజ చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా తలవ పోసుకోండి. మామూలుగా కనీసం ఒక క్షీరాన్నం అయినా చేసి అమ్మవారికి చక్కగా వడపప్పు, పానకము, ఒక టెంకాయ కొట్టుకోండి, పండ్లు ఉంటే పండ్లు, ఏదో ఒక క్షీరాన్నం ఒక వారం అయినా సరే చక్కగా అమ్మవారు కుదిరితే ప్రతి వారం చేయండి. పులగము జాలు, క్షీరాన్నం జాలు, ఈ రెండైనా సరే చక్కగా చేసుకొని నైవేద్యం పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరము, విష్ణుమూర్తి అష్టోత్తరము లేదా విష్ణు సహస్రం, ఇంక ఇవన్నీ మన శక్తి కొలదండి. మనం ఏం చదువు లక్ష్మీ అష్టకాలు ఉంటాయి కదా, లేదు కనకదారాస్తవం చదువుకోండి. చక్కగా చాలా విశేషం మార్గశీర్ష మాసంలో కనుక ఈ ప్రతి గురువారం శుక్రవారం కనుక, ఎందుకంటే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు కాబట్టి ఒకళ్ళు పగలు కుదరకపోయినా సరే సాయంత్రం చక్కగా స్నానం చేసి దీపాలు పెట్టుకొని అమ్మవారి ముందర కూర్చొని చక్కగా ఆ రోజు ప్రతి గురువారం కూడా కనకదారాస్తవం కనుక చదువుకున్నారంటే విశేషమైనటువంటి మనకి పుణ్యం అనేటువంటిది, శుభాలు అనేటువంటివి కలుగుతాయండి. ఈ విధంగా ఈ 5 గురువారాలని కూడా వృధా పోనీయకుండా చక్కగా మీకు శక్తి కొలది మీరు ఒక నియమం పెట్టుకోండి. నేను ఈ విధంగా అయితే చేయగలను, లేదు నేను నోవుగా చేయగలను, లేదు నేను పూజ మాత్రమే చేసుకుంటాను, ఇలా వడపప్పు కనీసం మీకు నేను క్షీరాన్నం కూడా చేయలేను అనుకున్నారనుకోండి, వడపప్పు పానకం పెట్టండి. అమ్మవారికి చాలా ప్రీతి అండి వడపప్పు పానకం. చక్కగా ఒక టెంకాయ కొట్టుకోండి. మేమేం నైవేద్యం చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా వడపప్పు, పానకము, అంత పటిక బెల్లము, ఎండు ద్రాక్ష చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని చక్కగా పూజ చేసుకోండి. మళ్ళీ సాయంత్రం చక్కగా మామూలుగా స్నానం చేసేసి మంచి ఉతికిన బట్టలు ధరించుకొని చక్కగా అమ్మవారి ముందర కూర్చొని దీపారాధన చేసుకొని కనకదారాస్తమో, మహాలక్ష్మి అష్టకమో ఏదో ఒకటి మనకు తోచింది కాసేపు చక్కగా చదువుకోండి. ఇంకా అంతకంటే మనకేం కావాలండి. ఇంకా ఇప్పుడు ఈ కాలంలో మనకి ఈ ఉసిరికాయలు కూడా లభిస్తాయి. చక్కగా ఆ ఉసిరికాయలతో కూడా చక్కగా దీపాలు పెట్టుకోండి అమ్మవారి ముందర, లక్ష్మీ అమ్మవారికి, ఎందుకంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కదా. ఈ విధంగా మార్గశిర మాసం అంతా కూడా చక్కగా వ్రతం చేసుకునేవాళ్ళు, నేను ఇందా చెప్పాను కదా 5 వారాలు ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి. ఆ నైవేద్యాలు సమర్పించుకోండి. మేము అవన్నీ చేయలేమండి, మాకు అంత శక్తి లేదు అనుకుంటుంటే వాళ్ళు చక్కగా మామూలుగా తలస్నానం చేసి పూజ చేసుకొని ఏదో నేను చెప్పాను కదా, ఏం లేకపోయినా పర్వాలేదు, మీరేం కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, హడావుడి పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసి చక్కగా లక్ష్మీనారాయణని పూజించుకొని వాళ్ళ యొక్క కృపకి మనందరం కూడా పాత్రలు అవుదాం. అంటే ఏంటంటే మన మనస్సు డీవియేట్ అవ్వకుండా అండి, ఒకటి పోతే మనం అది చేయలేకపోయినాం అనుకోండి. చూడండి, వినాయక చవితి మొదలుకొని వినాయక చవితి తర్వాత దసరా, దీపావళి, తర్వాత కార్తీక మాసం, తర్వాత మార్గశీర్ష మాసం, అంటే మనకు అది కుదరకపోయినా ఇది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉందండి, అది ఇంకొక వీడియోలో తెలియజేస్తాం. అంటే వ్రతంగా చేసుకున్నటువంటి వాళ్ళు మార్గశిర మాసంలో ఇప్పుడు నేను చెప్పాను కదా 5 గురువారాలు వ్రతంగా చేసుకున్నటువంటి వాళ్ళు పూజ అంతా అయిన తర్వాత ఆ కథ చదువుకొని అక్షంతలు అమ్మవారి మీద వేసి మీ మీద కూడా అక్షంతలు వేసుకొని పూజను పూర్తి చేసుకోవచ్చు. ఆ కథని మరొక వీడియోలో పెట్టడం జరుగుతుంది, అందరూ కూడా వినాల్సిందిగా
కోరుకుంటూ ఈనాటి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి.